అంటే నిన్న కూడా ఒక కామెంట్ చేశారండి. అంటే ఈ రోజు కేసీఆర్ బయటకు వచ్చి బస్సు యాత్ర చేసి ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈ రోజు రైతు భరోసా నిధులు భయపడి రిలీజ్ చేశారని. ఇప్పుడు గుడ్లగూబ చెట్టు మీద వండుకున్నప్పుడు ఎల్లెలకల వండుకుంటుంది, మీకు తెలుసా? కాళ్ళు పైకి పెట్టి పండుకుంటుంది. అది ఏమనుకుంటుంది అంటే ఈ ఆకాశం నేను నిద్రపోతే కింద పడుతుందో కాళ్ళతో నాపుతున్నా అని అనుకుంటది గుడ్లగూబ. కేసీఆర్ కూడా అట్లా అనుకుంటుండు. రేవంత్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సో అంటే డిసెంబర్ లో మొదలైంది. ఇప్పుడు ఈడ డేట్లు ఇస్తాం మీకు, ఇన్ని డీటెయిల్ చెప్తే కూడా మీకు లాభం లేదు. కానీ ఆయన జనవరిలో మొదలు పెట్టి నవంబర్ వరకు వేస్తోడు ఏది రైతు బంధు. నేను డిసెంబర్లో మొదలుపెట్టి మే 6th కంప్లీట్ చేసిన. నేను ముందు నుంచే చెప్తున్నా, మే 9th లోపల నేను రైతు బంధు అనా పైసతో సహా వేస్తా. నేను వేసిన తర్వాత అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తా కేసీఆర్ ముక్కు నేలకు రాయడానికని నేను సవాల్ ఇసిరిన. 9 తారీఖు పెట్టుకుంటే నేను 6 తారీఖు లోపు వేసిన. నా నిబద్ధత అది. అది ఆయన కొట్లాడిన అంటాడేంది. నేను మొదలుపెట్టింది ఎప్పుడు డిసెంబర్లో మొదలుపెట్టిన. డిసెంబర్లో మొదటి ఎకరాకి వేసిన నేను ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇట్లా విడతల వారికి వేసుకుంటూ వచ్చి 5 ఎకరాల నుంచి ఆ పైన ఉన్న వాళ్ళందరూ 4 లక్షలే. ఆ 4 లక్షలకి ఈ నెలలు వేయాలని పెట్టుకున్నాం. ఈ నెల వేసేసినాము. అది ఇక చంద్రశేఖరరావు ఆయన గొప్పతనం కింద రాసుకుంటా అంటే మంచిదే, సంతోషం. ఈ ఎన్నికల్లో కూడా ఆయన గొప్పతనం చూసి 14 సీట్లు కాంగ్రెస్కి ఇచ్చారు అనుకోండి, ఆ గొప్పతనం కూడా ఆయన ఖాతాలనే రాయండి. ఇవాళ కాంగ్రెస్ 14 గెలవడానికి చంద్రశేఖరరావే కారణమని.